అందరికీ నమస్కారం. ఆగస్టు 1, 2 తేదీల్లో నాగర్ కర్నూలు జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 3వ మహాసభలు నిర్వహించబడుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్య వైఖరికి గురైనటువంటి ఈ నాగర్ కర్నూలు ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణలు తీసుకోవడం జరుగుతుంది. వేల సంవత్సరాలుగా నాగర్ కర్నూలులో కృష్ణా నది పరవేరులో సాగుతున్న తల్లి నల్లమల్ల అడవిలో అనేకమైనటువంటి ముడి సరుకులు లభిస్తున్న వేల ఎకరాల కొద్ది భూములు బంగారు పంటలు వేయడానికి సిద్ధంగా ఉన్న శ్రమించేటువంటి శ్రమజీవులతో నిండినటువంటి ఈ జిల్లా కరువు కాటకాలు, ఆకలి చావులు, నిరుద్యోగం, వలసలు ఇలా అనేక రకమైనటువంటి దరిద్రంలో బతుకుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని నాగర్ కర్నూలు జిల్లాలో లభించేటువంటి ముడి సరుకుల ద్వారా పరిశ్రమలు నిర్మించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలని, నాగర్ కర్నూలు జిల్లాని ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ 3వ మహాసభ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఆగస్టు 1వ తేదీన నిర్వహించబడుతున్న సిపిఐ భారీ బహిరంగ సభకు కల్వకుర్తి పట్టణానికి వందల వేలుగా ఈ జిల్లా ప్రజలు తరలివచ్చి ఈ యొక్క డిమాండ్ని బలపరచాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం.